హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై నెక్స్ట్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చూద్దాం. నిన్న ఆర్డర్ అండ్ డిగ్రీ మీద వీడియో చేశాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే అందులో కొన్ని బేసిక్స్ కూడా చెప్పాను. ఓకే, సో ఈ వీడియోలో ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కంప్లీట్ చేద్దాం. దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. ఆ ప్రాబ్లమ్స్ తోటి మీ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం వీడియో. Formation of differential equations. Differential equation is found to family of curves. Differential equation అనేది ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్కి డిఫైన్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఓకే, ఫైండ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ఆల్ సర్కిల్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అంటే ఇలా 1 minute, ఇలా ఇవన్నీ ఆరిజిన్ టచ్ అవుతున్నాయి, మేబీ ఇలా. సో ఈ అన్ని సర్కిల్స్కి మనం ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇలా ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్కి మేబీ ఆల్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్, కామన్ పాయింట్ ఉంది కదా, కామన్ ఏదో ఒకటి ఉంది కదా. సో అలాంటి దానికి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కుంటాం అనమాట. మేబీ పారాబోలా కావచ్చు, పారాబోలా లయింగ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కావచ్చు. ఓకే, ఇలాంటి వాటికి మనం వాడతాం. నిన్న నేను ఒక పాయింట్ మీకు డిస్క్రైబ్ చేయడం మర్చిపోయా. సో ఇప్పుడు d క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ ప్లస్ d క్యూబ్ వై బై డిఎక్స్ క్యూబ్ హోల్ క్యూబ్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్. సపోజ్ ఇలాంటిది ఒక ఫంక్షన్ ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్లో ఆర్డర్ అందరం చెప్పగలుగుతాం, ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, ఆర్డర్ అందరం చెప్తాం, కానీ డిగ్రీ ఎంత? డిగ్రీ ఇక్కడ ఈ రెండు సేమ్ ఆర్డర్ ఉంది. దీని పవర్ 2 ఉంది, దీని పవర్ 3 ఉంది. సో వీ నీడ్ టు కన్సిడర్ హైయెస్ట్ పవర్. ఇది మీకు తెలిసే ఉంటుంది, కానీ నేను లాస్ట్ వీడియోలో డిస్క్రైబ్ చేయలేదు. లాస్ట్ ప్రాబ్లం మనం దీన్ని బేస్ చేసుకునే సాల్వ్ చేసాము. ఒకసారి మళ్ళీ చూడండి, ఒకవేళ గుర్తులేకపోతే. డిగ్రీ అనేది హైయెస్ట్ పవర్. ఓకే, హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్కి ఉన్న హైయెస్ట్ పవర్, హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్కి ఉన్న హైయెస్ట్ పవరే మన డిగ్రీ. ఓకే, ఇక్కడ రెండు సేమ్ ఆర్డర్ ఉన్నాయి, కానీ దేని పవర్ హైయెస్ట్, దీని పవర్ హైయెస్ట్ ఏంటది? 3. సో డిగ్రీ విల్ బి 3. ఇది క్లియరా? ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఫౌండ్ టు ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ చెప్పేశాను. ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఇన్ ది ఈక్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. అంటే ఒక కర్వ్ ఇచ్చారు నీకు, y ఈజ్ ఈక్వల్ టు ax cos theta ప్లస్ b సంథింగ్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్లో a అండ్ b ఆర్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అన్నాడు. ఓకే, ఆర్బిట్రరీ కాన్స్టెంట్ విచ్ వీ డోంట్ నో అండ్ విచ్ we are not we don't want them. Okay, we don't want them in our final equation. ఈ a అండ్ b అనే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ మన ఫైనల్ ఈక్వేషన్లో వద్దు మనకి. అదే దీని బేసిక్ కాన్సెప్ట్. ఎన్నైతే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉంటాయో అన్నిసార్లు మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఎందుకు చేయాలి? మన మోటివ్ ఏంటంటే ఏ బి అనే 2 ఆర్బిట్రరీ కాన్స్టెంట్ని మనం తీసేయాలి. సో అలా కాన్స్టెంట్ని తీయాలి అంటే మనం ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలి. సో వీ నీడ్ టు డిఫరెన్షియేట్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఏ అండ్ బి ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. క్లియరా? సో ఎన్ని ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఉంటే అన్నిసార్లు డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్ అడగచ్చు, ఇది ఇచ్చేసి సో వాట్ విల్ బి ది ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అడగచ్చు. అంటే దీన్ని నువ్వు డిఫరెన్షియేట్ చేస్తే, దీన్ని యూజువల్గా ఎన్నిసార్లు డిఫరెన్షియేట్ చేస్తాము? 2 ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఇచ్చాడు కాబట్టి 2 times డిఫరెన్షియేట్ చేస్తాం. సో మన ఆర్డర్ ఎంత వస్తుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్కి? 2 వస్తుంది. సో అది కాన్సెప్ట్. ఫైనల్ differential equation should not have any arbitrary constants if they present. ఒకవేళ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ అనేవి ఉంటే మనం వాటిని సబ్స్టిట్యూషన్ తోటి తీసేయాలి. అది ఎలాగో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ సమ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళేదానికంటే ముందు ఒక్క చిన్న పాయింట్. నేను చెప్పింది ఏంటంటే ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఒకవేళ ప్రజెంట్ అయి ఉంటే దాన్ని మనం ఎలిమినేట్ చేయాలి అని చెప్పా.
సో మనం సింపుల్ ఒక లైన్ ఈక్వేషన్ తీసుకుందాం. ఈ ఈ ఈ ఈ కాన్సెప్ట్ని తీసుకుందాం, వేర్ ఆల్ ది లైన్స్ ఆర్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మన బేసిక్ లైన్ ఈక్వేషన్ ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. కానీ మన c ఈజ్ ఎ కాన్స్టెంట్ విచ్ రిప్రజెంట్స్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్, అంటే ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది. ఓకే, లేదా ఇప్పుడు 2 ప్యారలల్ లైన్స్ గురించి మాట్లాడితే ఈ ప్యారలల్ లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఇంటర్సెప్ట్ అంటారు కదా, సంథింగ్ అలాంటిదే. సో మన ఇక్కడ ఆరిజిన్ ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి మన సి అనేది 0 అయిపోతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు mx. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒకటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి సింగిల్ టైం మనం డిఫరెన్షియేట్ చేయాలి. సో వైని డిఫరెన్షియేట్ చేస్తే మనకు dy/dx వస్తుంది. m ఈజ్ ఏ కాన్స్టెంట్, xని డిఫరెన్షియేట్ చేస్తే 1 వస్తుంది. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు m. ఇది మన ఫైనల్గా మనం డిఫరెన్షియేట్ చేసి వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. మన కాన్సెప్ట్లో మనం ఏం చదువుకున్నామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్బిట్రరీ కాన్స్టెంట్ ప్రజెంట్ అవ్వకూడదు. ఒకవేళ ప్రజెంట్ అవుతే మనం సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ ద్వారా దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఇప్పుడు నేను m ప్లేస్లో dy/dx రీప్లేస్ చేస్తా. అప్పుడు చూడు ఏమవుతుందో, y ఈజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ x అయిపోయిందా. సో ఇప్పుడు నాకు ఏ ఆర్బిటరీ కాన్స్టెంట్ లేదు అండ్ ఇందులో dy/dx ప్రజెంట్ ఉంది. సో ఇట్ ఈస్ అ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కాన్సెప్ట్ క్లియరా? ఇప్పుడు ప్రాబ్లమ్స్లోకి వెళ్ళొచ్చు కదా, లెట్స్ గో. ఇది ఒక కాన్సెప్ట్ క్లియరింగ్ క్వశ్చన్. ఇది మీ కాన్సెప్ట్ని క్లియర్ చేస్తుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆర్డర్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ హూ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు k1 ప్లస్ k2 ఆఫ్ కాస్ ఆఫ్ x ప్లస్ k3 ప్లస్ సైన్ ఆఫ్ k4 మైనస్ k5 e raised to y ప్లస్ k6. ఈ k1 k2 k3 k4 k5 k6 ఇవన్నీ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. సో దీని ఆర్డర్ ఎంత అవుతుంది? నేను ఇప్పటిదాకా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, y ఈజ్ ఈక్వల్ టు mx. దీంట్లో మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్డర్ ఎంత వచ్చింది? 1. ఎందుకు? 1 ఆర్బిటరీ కాన్స్టెంట్ ప్రజెంట్ అయింది. సో ఇందులో 6 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ప్రజెంట్ ఉన్నాయి కదా, సో మన ఆర్డర్ ఎంత అవ్వాలి? 6. బట్ ఇట్ ఈస్ రాంగ్ ఆన్సర్, తప్పది. ఓకే, ఒకవేళ ఎవరికైతే 6 రాకుండా కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో దే ఆర్ గుడ్. ఓకే, ఒకవేళ 6 మీరు అనుకుని ఉంటే సో చూడండి ఎలా చేస్తాను. k1 ప్లస్ k2. ఓకే, నేను మీకు ఒక చిన్న చెప్తాను. 2 ప్లస్ 3 ఏమవుతుంది? 5. ఓకే, 5 ఈజ్ ఏ కాన్స్టెంట్, 2 ఈజ్ ఏ కాన్స్టెంట్, 3 ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇప్పుడు k1 ప్లస్ k2 కూడా ఒక సింగిల్ కాన్స్టెంట్గా నేను రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చా లేదా? సో ఐ విల్ ట్రీట్ k1 ప్లస్ k2 యాజ్ సమ్ క్యాపిటల్ K. ఓకే, సో ఇది x ప్లస్ k3. దీన్ని నేను ఏ చేంజ్ చేయలేను, సపరేట్గా ఉంది అండ్ ఇది యాంగిల్ లోపల ఉంది కాబట్టి దీన్ని ఏ చేంజ్ చేయలేను నేను. కాస్ ఆఫ్ x ప్లస్ k3. ఓకే, ప్లస్ ఇది కూడా ఏ చేంజ్ చేయలేను, సైన్ k4. ఓకే, మైనస్ k5. దీన్ని నేను పవర్ రూల్ తోటి e⁻y ప్లస్ k6ని e⁻y ఇంటూ e⁻k6 రాసుకోవచ్చు కదా, e⁻y ఇంటూ e⁻k6. సో నాకు ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్ ఏమవుతుంది? ఈ టర్మ్ని సపరేట్గా తీసుకుంటున్నాను, k5 e⁻k6 ఇంటూ e⁻5. ఈ k5 అనేది కాన్స్టెంటే, e⁻k6 అనేది కూడా కాన్స్టెంటే. ఓకేనా, ఈ రెండు కాన్స్టెంట్ కలిపి ఒక సింగిల్ కాన్స్టెంట్ అవుతుంది కదా. సో మనకి ఇక్కడ 1 2 3 4 టోటల్ ఇన్ని 4 కాన్స్టెంట్స్. సో మన ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్ ఎన్ని? 4 ఉన్నాయి. సో మన ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది? 4 అవుతుంది. క్లియరా? 4 ఈజ్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ y ఈజ్ ఈక్వల్ టు c1 e⁻c2x వేర్ c1 అండ్ c2 ఆర్ ఆర్బిట్రరీ కాన్స్టెంట్స్. సో ఇందులో మీరు పవర్ రూల్ పెట్టి ఇది ఇలా కన్వర్ట్ చేసి దీన్ని సింగిల్ కాన్స్టెంట్ వస్తుంది, మనం 1 టైమే డెరివేట్ చేయాలి అనుకోకండి. ఇక్కడ ప్లస్ లేదు సెంటర్లో, సో మనం అలా చేయలేం. ఇది ప్రోడక్ట్లో ఉంది. ఓకేనా, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇప్పుడు మనకి c1 c2 అనే 2 డిఫరెంట్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ అని మనకు ఒక కంక్లూజన్ వచ్చేసింది. ఎందుకంటే మనం దీన్ని ఈ వేలో విడతీయలేము కాబట్టి c1 అండ్ c2 ఆర్ 2 డిఫరెంట్ ఆర్బిటరీ కాన్స్టెంట్స్ కాబట్టి మనం 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. సో మన ఆర్డర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఆర్డర్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో ఫస్ట్ ఆప్షన్లో
డబుల్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఏ టర్మ్ లేదు. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్. ఓకే, ఫస్ట్ వన్ కాదు, డి ఆప్షన్ కాదు, బీసీలోనే ఏదో ఒకటి అవ్వాలి. సో ఏదవుతుందో మనం చెక్ చేద్దాం, మనం డిఫరెన్షియేట్ చేద్దాం. సో వై డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం, y ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of c2x. సో y డాష్ ఈజ్ ఈక్వల్ టు, y డాష్ అంటే dy బై dx అని అర్థం, y డబల్ డాష్ అంటే d స్క్వేర్ y బై dx స్క్వేర్ అని అర్థం, y ట్రిపుల్ డాష్ అంటే d క్యూబ్ y బై dx క్యూబ్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు y డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కాన్స్టెంట్ కదా, సో బయటే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. ఈ టు ది పవర్ ఆఫ్ ఎనీథింగ్ డిఫరెన్షియేట్ చేస్తే ఫస్ట్ ఈ టు ది పవర్ ఆఫ్ దాట్ థింగ్ వస్తుంది, c2x వస్తుంది. అండ్ దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే c2 ఈజ్ ఏ కాన్స్టెంట్, డెరివేటివ్ ఆఫ్ x 1, సో ఇంటూ 1. ఓకే, క్లియరా? సో దీన్ని నేను రాస్తాను c1 c2 e to the power of c2x ఈజ్ ఈక్వల్ టు y డాష్. ఇది ఈక్వేషన్ 1. ఓకే, ఈక్వేషన్ 1. నెక్స్ట్ మనం దీన్ని ఇంకోసారి డెరివేట్ చేయాలి కదా, ఎందుకంటే మన దగ్గర 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో y డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు c1 c2, రెండు కాన్స్టెంట్స్ బయటికి తీసుకున్నా, e to the power of c2x. డిఫరెన్షియేషన్ ఆఫ్ e raised to anything విల్ బీ దాట్ థింగ్ టైమ్స్ డిఫరెన్షియేట్ అంటే డెరివేటివ్ ఆఫ్ దిస్ పవర్లో ఉన్న దాన్ని కూడా డెరివేట్ చేయాలి. సో c2 అనేది కాన్స్టెంట్ కాబట్టి c2, డిఫరెన్షియేషన్ ఆఫ్ x ఏమవుతుంది, 1 అవుతుంది. క్లియర్ అయిందా? క్లియర్ కాకపోతే వీడియో పాజ్ చేసుకొని స్క్రీన్ అబ్జర్వ్ చేయి, లైన్ టు లైన్ అబ్జర్వ్ చేయి. ఓకే, అండ్ ఇప్పుడు y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు c1 c2 ఇంటూ c2 స్క్వేర్, ఓకే, ఇంటూ e raised to c2x. ఇది మన సెకండ్ ఈక్వేషన్. సో మనం ఇది జీరో ఈక్వేషన్ అనుకుందాం, ఎందుకంటే ఇది ఇనీషియల్ 1, నేను 1 ఇక్కడ వేసాను కాబట్టి జీరో ఈక్వేషన్ అనుకుందాం. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను డబల్ డెరివేటివ్ చేస్తే నా 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఎలిమినేట్ అవ్వలేదు, కానీ నా ఫైనల్ ఈక్వేషన్లో ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉండకూడదు. సో ఐ డోంట్ వాంట్ దీస్ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్. నేను ఇప్పుడు ఏదో ఒకటి చేసి వీటిని ఎలిమినేట్ చేయాలి. బాగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నాకు ఇక్కడ y డాష్ ఈజ్ ఈక్వల్ టు c1 c2 e to the power of c2x ఉంది, y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు c1 c2 స్క్వేర్ e to the power of c2x ఉంది. ఓకే, అంటే ఇక్కడ నాకు c2 ఎక్కువ ఉంది దీనికి, కానీ ఇక్కడ చూస్తే y ఈజ్ ఈక్వల్ టు c1 e to the power of c2x ఉంది, అంటే ఇక్కడ c2 లేదు. దీన్ని ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుందో చూడు ఒకసారి, y ఇంటూ y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ c1 స్క్వేర్, నెక్స్ట్ c2 స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్, అండ్ e to the power of c2x, e to the power of c2x ఏమవుతుంది, e to the power of 2 c2x. ఓకే, అంటే y1 డాష్ y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు c1 c2 e to the power of c2x హోల్ స్క్వేర్. క్లియరా? అర్థమైందా? ఇక్కడ వరకు అర్థం కాకపోతే స్టెప్ చూసుకోండి ఒకసారి మళ్ళీ. ఇప్పుడు c1 c2 e to the power of c2x ఏంటి, y డాష్. సో ఐ కుడ్ రైట్ y ఇంటూ y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు y డాష్ కా హోల్ స్క్వేర్. ఏ ఆప్షన్ ఇది? సి ఆప్షన్. మై సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియరా? ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదామా? ఒకసారి చూసుకోండి మళ్ళీ పాజ్ చేసి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫర్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2ay ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ a ఈజ్ అన్ ఆర్బిటరీ కాన్స్టెంట్. అంటే ఏ అనేది ఆర్బిటరీ కాన్స్టెంట్ అన్నాడు. సో 1 ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉంది కాబట్టి నేను ఒకేసారి డిఫరెన్షియేట్ చేయాలి. అర్థమైందా? ఒకేసారి డిఫరెన్షియేట్ చేయాలి. సో చేద్దాం, డిఫరెన్షియేట్ చేద్దాం. ఫస్ట్ x స్క్వేర్ విల్ బి 2x ప్లస్ 2y dy బై dx, కానీ నేను డిఫరెన్షియేట్ చేసింది వైని కాబట్టి నాకు దీంతో పాటు dy బై dx వస్తుందా రాదా? వస్తుంది. ఈ కాన్సెప్ట్ తెలుసు కదా, తెలుసుకోండి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రావాలంటే ఇంటిగ్రేషన్ అండ్ డిఫరెన్షియేషన్ మంచిగా రావాలి. ఓకే, మైనస్ 2a డెరివేటివ్ ఆఫ్ y ఈజ్ 1, కానీ వైని విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి మనము dy బై dx పెట్టుకోవాలి. ఇక్కడ ఎలా చేసాను అలాగే పెట్టుకోవాలి, ఎందుకంటే వైని నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను. క్లియర్ అయిందా? ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x ప్లస్ 2y, నేను dy బై dxని y డాష్లో రాసుకుంటా, ఎందుకంటే క్వశ్చన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y డాష్ ఇచ్చాడు. మేబీ y1 y2 కూడా ఇవ్వచ్చు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 2a y డాష్. ఓకే,
నా ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. కానీ ఆప్షన్స్లో ఏది సెట్ అవ్వట్లే. ఆప్షన్స్ కంటే ముందు ఇంకోటి చూడండి, ఇక్కడ ఏ ఉండిపోయింది మన ఈక్వేషన్లో. ఏ ఉండకూడదు, మన ఆర్బిటరీ కాన్స్టెంట్ ఉండకూడదు ఆన్సర్లో. సో నేను ఫస్ట్ ఆర్బిటరీ కాన్స్టెంట్ని తీసేయాలి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి, x² + y² - 2ay = 0 ఇచ్చాడు. సో నేను ఇక్కడ 2a వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో x² + y² = 2ay. x² + y² upon y = 2a. ఓకే, ఈ 2aని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి 2a ప్లస్లో. సో 2x + 2y y డాష్ = 2a సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x² + y² / y ఆఫ్ y డాష్. ఓకేనా, ఇప్పుడు ఈ వైని క్రాస్ మల్టిప్లై చేస్తే 2xy + 2y² y డాష్ = x² + y² y డాష్. సో ఇప్పుడు ఆప్షన్స్లో చూడు ఎక్కడుంది, x² + y² y డాష్ = 2xy, x² + y² y డాష్ = 2xy. సో ఇప్పుడు కూడా మన ఆప్షన్స్ అనేవి కరెక్ట్, అంటే ఇది మన ఈక్వేషనే కానీ ఆప్షన్స్లో ఇది లేదు. సో దీన్ని ఇంకా మనం సాల్వ్ చేద్దాం. ఇంకా 2xy = దీన్ని ఇటు పంపించేద్దాం. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం. y డాష్ని x² y డాష్ + y² y డాష్ - 2y² y డాష్. ఓకే, ఈ +2y² y డాష్ ఇటు వెళ్తే -2y² y డాష్ అయింది. దీన్ని మల్టిప్లై చేసి ప్రోడక్ట్ వచ్చింది నాకు ఇది. సో దీన్ని మైనస్ చేస్తే x² y డాష్ - y² y డాష్, 2y² y డాష్ ముందు మైనస్ ఇంకోటి మైనస్ 2xy. 2xy = y డాష్ కామన్ తీస్తే x² - y². ఫైనల్ ఆన్సర్ 2xy, అన్నిట్లో 2xy ఉంది. y డాష్ ఆఫ్ x² - y², x² - y². సో ఇట్ ఈస్ అవర్ ఆన్సర్. క్లియరా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్ తీసుకోండి, అంటే ట్రై చేయండి, మీకు కూడా చేసినట్టు ఉంటుంది. ఈ 2 సిమిలర్ ప్రాబ్లమ్సే. ఇక్కడ నేను స్క్వేర్ రూట్ పెట్టాను, ఇక్కడ స్క్వేర్ నాట్ పంపిస్తే రూట్ అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ సేమే, కాకపోతే y + c² ఉంది. చేయండి, వచ్చేస్తుంది. ఒకటి వస్తుంది, ఇంకోటి వచ్చేస్తుంది. అండ్ ఈ ప్రాబ్లం నేను చెప్తాను, ఇది కొంచెం లెంత్ అటువంటి ప్రాబ్లం. సో ఇక్కడ a and b ఆర్ 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సో నేను 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి. సో 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేయాలి అంటే y = e⁻x ఆఫ్ a cos x + b sin x ఇప్పుడు డిఫరెన్షియేట్, ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తున్నా అండ్ dy/dxని y డాష్తో రిప్రజెంట్ చేస్తున్నా, d²y/dx²ని y డబల్ డాష్తో రిప్రజెంట్ చేస్తున్నా. y డాష్ ప్రొడక్ట్ రూల్ వేస్తున్నా. ఫస్ట్ e⁻x, a is a constant, cos x డెరివేటివ్ ఏంటి -sin x. సో -a sin x. డిఫరెన్షియేషన్ వస్తే ఇవంతా చాలా సింపుల్ అయిపోతుంది బ్రదర్. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ బాగా నేర్చుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, ప్లస్ b is a constant, డెరివేటివ్ ఆఫ్ sin x is cos x. నెక్స్ట్ ప్రొడక్ట్ రూల్ కదా, ప్లస్ a cos x + b sin x. ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. e⁻x డిఫరెన్షియేషన్ కూడా e⁻x అవుతుంది. సో ఇదేంటి మన వైఏ కదా, e⁻x ఇంటూ a cos x + b sin x ఏంటి వైవే కదా. సో y డాష్ e⁻x ఆఫ్ b cos x - a sin x ప్లస్ y. y డాష్ - y e⁻x ఆఫ్ b cos x - a sin x. అంటే ఇవన్నీ ఇటు పంపించుకున్నా, ఎందుకంటే నాకు ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఇంకోసారి డిఫరెన్షియేట్ చేస్తాను, ఎందుకంటే నేను దగ్గర 2 ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా. y డబల్ డాష్ e⁻x డిఫరెన్షియేషన్ e⁻x అండ్ b cos x - a sin x. ఓకే, ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ e⁻x యాజ్ ఇట్ ఈస్, దీని డిఫరెన్షియేషన్ b ఈజ్ ఏ కాన్స్టెంట్, cos x డిఫరెన్షియేషన్ ఏంటి -sin x. సో -sin x - a sin x డిఫరెన్షియేషన్ cos x. సో ఇక్కడ ఆల్రెడీ y ఉంది కదా, మళ్ళీ ప్లస్ y డాష్. ఓకే, y డబల్ డాష్
e to the power of x b cos x minus a sin x, ఇదే కదా అది. e to the power of x b cos x minus a sin x వాల్యూ ఎంత y డాష్ మైనస్ y ప్లస్ e to the power ఇప్పుడు మైనస్ కామన్ తీస్తే మైనస్ e to the power of x b sin x ప్లస్ a cos x ప్లస్ y డాష్. నేను మైనస్ కామన్ తీసా సో ప్లస్ అయిపోయింది. సో ఇప్పుడు y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు y డాష్ మైనస్ y మైనస్ e రేస్ టు x ఆఫ్ b sin x ప్లస్ a cos x ప్లస్ y డాష్. సో e టు ది పవర్ ఆఫ్ x b sin x ప్లస్ a cos x ఏమవుతుంది, ఇది y కదా, e రేస్ టు x b sin x ప్లస్ a cos x y కదా. సో రాద్దాం y డాష్ మైనస్ y ప్లస్ y డాష్, y డాష్ ఇది y ఇది y ఇది y డాష్, y డబల్ డాష్. సో y డబల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 2y డాష్ మైనస్ 2y, y డబల్ డాష్ మైనస్ ప్లస్ 2y మైనస్ 2y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన ఫైనల్ ఈక్వేషన్. అందరికీ క్లియరా? ఓకే, ఇది ఒక మంచి ప్రాబ్లమే, చాలా ఎగ్జామ్స్లో కూడా వచ్చింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చేయండి. ఈ 2 ప్రాబ్లమ్స్ చూడండి. నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఇంకా డిఫరెన్షియేషన్ కంటిన్యూ చేద్దాం. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. కన్సిస్టెంట్గా ఒకరు కామెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్. మీ కామెంట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. సో నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.